మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే కొంచెం దూరం అంటే 2 నిమిషాలలో వెళ్ళే అంతసేపట్ల ఒక ల్యాండ్ అయితే ఉంది. అక్కడ మొత్తం మామిడి చెట్లు అయితే పెట్టిర్రు. మామిడి చెట్టు, జామ చెట్టు పెట్టిండ్రు. చాలా దగ్గరనే. ఇవి నర్సరీలో కొనుక్కొచ్చి పెట్టిర్రు. దీనికైతే అప్పుడే పూతొచ్చింది. ఈసారి పెట్టిర్రు కాబట్టి ఈ 15 రోజులకు ఒక్కసారన్నా వాటర్ పట్టాలని మా నాన్న అయితే మా తమ్ముని వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి పంపిస్తాడు. మా తమ్ముడికి వీలు కాకున్నా కానీ మా నాన్న అయితే వచ్చి పడతాడు. మొన్న వారం రోజుల క్రిందట అయితే మా నాన్న వచ్చిండు. జేబీఎస్ వరకు అయితే మా తమ్ముడు దించిపోయిండు. జేబీఎస్ బస్సు ఎక్కేటప్పుడు ఒక ఫోన్ అయితే ఓడగొట్టుకుండు. ఎవరు చెప్పినా వినడు మా నాన్న. ఆయన అనుకున్నది అయితే ఖచ్చితంగా చేయాలని అంటాడు. ఫోన్ అయితే ఓడగొట్టుకుండు. ఆ రోజు సాయంత్రం చెట్లకు నీళ్ళు పట్టి ఏదో చిన్న పని ఉందని అది చూసుకొని పోయేసరికి అయితే ఫుల్ జ్వరం వచ్చిందంట. అస్సలు ఈనడు. వద్దు ఎందుకు అన్నా ఎవరైనా పోస్తారన్నా కానీ ఈనడు. ఇది ఒక్కసారి చూస్తేనే మళ్ళీసారికి అవే లేస్తాయి. ఈసారే కదా పెట్టింది, అది కూడా కొనుక్కొచ్చి పెట్టినాం కదా, చూడాలి ఈసారికి. ఇప్పుడు ఎండలు కూడా బాగా ఎక్కువ అయినాయి కదా, ఇప్పుడే ఎండాకాలం స్టార్ట్ అయిందని చెప్పి నీళ్ళైతే ఇప్పుడు పడదాము ఇది ఒక్కసారికి అని చెప్పేసి ఊకి ఇట్లా 15 రోజులకు ఒకసారి పట్టమని చెప్తుండు. ఇక్కడికైతే చాలా బాగున్నాయి పువ్వులు అయితే దానంత రవ్వే పూసినాయి. దాని పక్కనే కొబ్బరి చెట్టు ఉంది. ఆ కొబ్బరి చెట్టు కాయలు కూడా బాగున్నాయి.